అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప నగర నడిబొడ్డులో ఉన్నటువంటి కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంపై కొందరు టీడీపీ నేతలు కన్నేశారు. కన్నేయడమే ఆలస్యం, అక్కడ ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీల మాటున భూ కబ్జాకు గురైనటువంటి భూమి సర్వే నెంబర్ 955. అయితే ఇది నీట మునక అని అడంగల్లో స్పష్టమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఆ భూమి చుట్టూ కూడా ఫ్లెక్సీలు వెలిసే, ఫ్లెక్సీలు మాటున కబ్జాకు గురైంది. అదేవిధంగా ఏదైతే అక్కడ ఒక టీ కొట్టు కూడా వెలిసిందంటే మనం కబ్జాదారులు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఏదైతే ఈ వ్యవహారం కోర్టులో ఉందంటూ కూడా ఒక రకంగా అక్కడ బోర్డు కూడా వెలిసింది. ఏదైతే కే జయలత అనే మహిళ సంబంధించినటువంటి ల్యాండ్, ఈ ల్యాండ్ కోర్టులో ఉందని. అయితే కోర్టు కూడా ఈ వ్యవహారం పైన కూడా స్టేటస్ కో ఇచ్చింది. అంటే కలెక్టరేట్ కూతవేటు దూరంలో అటు కోర్టులో ఉందంటూ కూడా కబ్జాకు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే కలెక్టరేట్ కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపనప్పలేదు. ఇంతకీ ఆ నేత ఎవరు ఏంటన్నటువంటి విషయం పైన కూడా ఆరా తీయని పరిస్థితి. గతంలో ఈ వ్యవహారంలో కూడా ఏదైతే విఆర్ఓ కూడా సస్పెండ్ కావడం జరిగింది. అప్పట్లో కేసులు కూడా నమోదు చేశారు. అయితే తాజాగా ఏదైతే ఒక నేత ఈ భూమిపై కన్నేశారు, 50 కోట్ల రూపాయలు విలువ చేసే ఏదైతే చిన్న చౌక్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి 955 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 23 సెంట్ల స్థలాన్ని, అది కూడా అడంగల్లో చూస్తే మాత్రం నీట మునక ఉంది. అయితే నీట మునక ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కబ్జా చేశారు. అయితే కబ్జా చేసినటువంటి విషయం అంటే తరచుగా ఆ దిశగానే అటు అధికారులు వెళ్తుంటారు. అదేవిధంగా కలెక్టరేట్ దగ్గర నుంచి కూడా చూస్తే కూడా ఖచ్చితంగా ఆ స్థలం కనబడుతుంది. కానీ ఆ స్థలంపై కన్నేసినటువంటి నేత ఏదైతే ఫ్లెక్సీలు వేసి ఆ తర్వాత వాటి వెనక పూర్తిగా ఏదైతే భూమిని కూడా చదును చేసినటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తే కబ్జాదారులు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారు, వీరికి రెవెన్యూ అధికారులు కూడా ఏ స్థాయిలో సహకరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరం, అంటే జస్ట్ ఒక 10 అడుగులు వేస్తే అక్కడ స్థలం వస్తుంది. ఆ స్థలం కబ్జాకు గురైంది. ఆ గురైనటువంటి విషయాన్ని కూడా అటువైపు వెళ్ళే అధికారులు కూడా చూసినా కూడా అటు ఈ స్థలం ప్రభుత్వ భూమి, ఇది నీటి మునక అన్నటువంటి విషయాన్ని కూడా తేల్చకుండా కూడా ఒక రకంగా దాన్ని కబ్జా చేస్తుంటే ఆ కళ్ళు లేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారన్నటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఈ స్థలాన్ని కబ్జా చేశారన్నటువంటి విషయాన్ని, ఫ్లెక్సీల మాటున కబ్జా జరిగిందన్నటువంటి విషయాన్ని ఆర్టీవీకి తెలియడంతో ఆర్టీవీకి ఫోన్ చేసి ఓ నేత ఏదైతే ఆ స్థలంకు మాకు ఎలాంటి సంబంధం లేదు, అది కోర్టులో ఉందంటూ కూడా ఆ నేత చెప్పడం జరిగింది. అయితే ఆ స్థలాన్ని ఎవరు కబ్జా చేశారు, అసలు ఏ నేత ప్రమేయం ఉంది, పై స్థాయిలో అంటే ఒక కీలక నేత మాత్రమే ఆ భూమిని కబ్జా చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా కబ్జాదారులు కలెక్టరేట్కు సమీపమైనటువంటి స్థలాన్ని కబ్జా చేయడం మాత్రం జరిగే ప్రసక్తి లేదు. అంటే దీని వెనక ఒక కీలకమైనటువంటి నేతే ఉన్నారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు జిల్లా కలెక్టర్ కానీ అదేవిధంగా జాయింట్ కలెక్టర్ కానీ ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించి కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం కోర్టులో ఉందంటూ కూడా కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నటువంటి ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో అధికారులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ఆ స్థలంలో ఒక బోర్డు నాటాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఈ స్థలం విషయంలో కూడా వివాదం చెలరేగి ఆ తర్వాత ఒక విఆర్ఓ కూడా సస్పెండ్ కావడం జరిగింది. చించోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కేసులు కూడా నమోదైన పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తే ఒక కీలక నేత ఇందులో చక్రం తిప్పి ఆ స్థలాన్ని కబ్జా చేశారన్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా అధికారులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి స్థలాలు ఏదైతే ప్రభుత్వ స్థలాలు అంటే కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురి కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రాంత నగరవాసులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ అదితో కిషోర్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.